ఆరోగ్య అభిమానులందరికీ నా నమస్కారం. మనం ఇప్పుడు కాలాన్ని బట్టి చూసుకుంటే అతి చిన్న వయసులోనే జుట్లు పండిపోవటం, బట్టబొరలు అయిపోవటం అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ బట్టబొరలు అయిన వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలిపించడానికి కొత్త కొత్త మిషనరీలు పెట్టి బిజ్జలు వేసి వెంట్రుకలు మొలిపించడం కూడా జరుగుతుంది. న్యాచురల్గా దేవుడిచ్చిన జుట్టును పాడు చేసుకొని ఈ కృత్రిమ జుట్టు మొలిపించుకోవటం అంత అవసరమా? మన పూర్వీకులు చూస్తే జుట్టు అనేది 50-60 సంవత్సరాల వరకు కూడా పండటం అనేది ఉండేది కాదు. జుట్టు ఉండేది కాదు. ఎక్కువగా బట్టబొరలు అనేవి కూడా వచ్చేవి కాదు. ఈ జుట్టు ఎందుకు పడుతుంది, ఈ బట్టబొరలు ఎందుకు వస్తున్నాయి అని ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంత ముందు రోజుల్లో ప్రతిరోజు మనకి చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు ప్రతిరోజు తలకు నూనె పెట్టేవారు. వారానికి ఒక రోజు కుంకుడుగాయతోటి తలంటి పోసేవారు. కుంకుడుగాయ అంటే కెమికల్స్ లేనిది, చక్కగా కూలింగ్ అన్నమాట. మెదడుకి మంచి మేత, సలవ. తలకు కూడా డైలీ ప్రతిరోజు నూనె పెట్టేవారు. నూనె పెట్టి చక్కగా దువ్వి స్కూళ్ళు పంపించేవారు. ఈ రోజుల్లో తలకి నూనె పెట్టేవాళ్ళే లేరు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టమన్నా ఇప్పుడు వాళ్ళు అసలు జిడ్డు గారిపోతుంది, వద్దు నూనె వద్దని మానేస్తున్నారు. మానేయటంలోని ఈ జుట్టుకి సరైన ఆహారం లేక ఈ మెదడు కూడా విపరీతంగా వీటెక్కిపోయి ఈ కుదుళ్ళు అనేది లూజ్ అయిపోయి దువ్వేటప్పుడల్లా ఈ జుట్టు ఊడిపోవటం అనేది జరుగుతుంది. బట్టబొర్ర అయిపోవటానికి మెయిన్ కారణం అది. మనం ఇంకోటి షాంపూలు ఎక్కువగా వాడుతున్నాం ఈ రోజుల్లో. షాంపూ అంటేనే యాసిడ్. చూడండి, షాంపూ తలలో డైరెక్ట్గా పోసుకొని ఒక్క 10 నిమిషాలు ఆగి దాన్ని ఒక్కసారి జుట్టుని కడగండి, జుట్టు ఎంత ఊడిపోతుందో. దాంట్లో యాసిడ్, మురికిని తినటానికి ఉపయోగపడే యాసిడ్ అనేది దాంట్లో ఉండటం జరుగుతుంది. ఈ షాంపూలు ఎక్కువగా వాడటం, జుట్టుకేమో నూనె పెట్టకపోవటం, ఇదే చేసి మనం ప్రధానమైన తప్పు. ఈ నూనె ఎప్పుడైతే పెట్టట్లేదో అతి చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి మతిమరుపులు రావటం కూడా ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంతకుముందు మన పూర్వీకులు కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేవారు. కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేటప్పుడు అరికాళ్ళకి సంబంధించి ఆక్యూప్రెషర్ అని రాళ్ళలోని, ఇసుకలోని, మట్టిలోని నడవటంలోని కొన్ని బటన్స్ అనేవి ఉంటాయి. ఆ బటన్స్ ఎప్పుడైతే ఫ్రెష్ అయినాయో మన కళ్ళకు కానీ, శరీర అవయవాలకు కానీ, మెదడుకు కానీ, జుట్టుకు కానీ అన్నిటిని కూడా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇంకొక వీడియోలో ఆల్రెడీ ఈ అరిచేతులు, అరికాళ్ళకి అనేది ఎక్కడెక్కడ ఏ బటన్స్ ఉంటాయి అనేది మళ్ళా చేసే వీడియోలో మీకు తెలియపరుస్తాను. అలాగే ఈ రోజుల్లో చెప్పు లేనటువంటి వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకుంటున్నారు. అదొకటి. ఈ చెప్పులు అనేది ఇంతకుముందు మన పూర్వీకులు ఎవరన్నా వేసుకుంటే పెద్ద ఉన్నవాళ్ళు లెదర్ చెప్పులు వేసుకునేవారు. లెదర్ చెప్పులు వేసుకొని నడిచేవారు. ఉన్నవాళ్ళు లెక్క. లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మామూలుగా ఉతకాలతో నడిచేవారు. అందు గురించే ఈ జుట్టు సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ వచ్చేవి కాదు. మనం ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ జోళ్ళు వాడకం మొదలెట్టామో
రోడ్డు మీద ఒక 10 నిమిషాలు ఎండలో నడిస్తే విపరీతంగా వచ్చేస్తాయి. ఆ అరికాళ్ళలోని తగిలిన ఏమవుతుందంటే నన్నెత్తుకు వస్తుంది. వచ్చి ఈ మెదడుకి సంబంధించి ఆ బటన్స్ ఎప్పుడైతే ఇబ్బంది పడి ఈ జుట్టు ఊడటానికి అదొక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ జోళ్ళు వాడటం కూడా అది ఇబ్బంది. మనం ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటికైనా షాంపూలు మానేసి చక్కగా వారానికి ఒకసారి 2 సార్లు కుంకుడుకాయతో తలంటుకొని ఈ షాంపూలు అనేది మానేసి రోజు జుట్టు కొబ్బరి నూనె అనేది పెట్టుకుంటే మీకు జుట్టు ఊడటం తగ్గుద్ది. అలాగే బట్టపొరలు కూడా రావు. మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా మారతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.